పర్సనాలిటీ బాగుంది, ఫిట్ బాగున్నావు. గేమ్ ఆడు, నీకేమైతుంది? అందంగా ఉంది కదా బ్రో, మన అందాన్ని వాడాలి కదా. ఓకే అన్న, ఇగో అది ఎట్లా ఉంటుంది, మీరు రాహుల్ సిప్లి, నువ్వు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడున్న బ్యాచ్ లో బిగ్ బాస్ లో అందంగా ఎవరున్నారు? నువ్వు అన్ననే కాదన్నా, ప్రియ బాగుంది, తనుజ బాగుంది, ఏంది రీతు చౌదరి ఉందనా, మరి అంత అందంగా అందం పక్కన అన్న. అన్న ఇగో హార్ట్ ఇటు మన కంటెంట్ ఇంపార్టెంట్. రాహుల్ సిప్లిగంజ్ ఆ లవ్ స్టోరీ ఎంత బాగుండన్నా, అభిజిత్ అద్దర్మంత దగ్గర లవ్ స్టోరీ ఎంత బాగుండన్నా. అట్లాంటి జెన్యున్ లవ్ స్టోరీ కావాలన్నా, ఫేక్ లవ్ స్టోరీ ప్రజలకు నచ్చదన్న. అంటే ఫేక్ లవ్ స్టోరీ సినిమా అట్ట ఫ్లాప్ అయితే డిజాస్టర్ అవుతున్నాయి బయట. సో మంచి స్టోరీ ఇవ్వండి, మంచిగా ఉంటుంది. కానీ ఈ ఫేక్ లవ్ స్టోరీ ద్వారా ఏం వచ్చేయలేదు, పీకేయలేదు. చౌదరి ఇప్పుడు ఓవరాల్ గా చాలా ఇరుక్కుపోయింది అందరి దగ్గర. అవును, బయటపడుతుందా ఏమైతే? రీతు చౌదరి అయితే ఇప్పుడు తనకున్న అన్న, నువ్వు కన్ను మూసి చెప్తున్నా, తన టాప్ పైకి వెళ్ళి క్యాండిడేట్ తను. ఇట్లనే ఈ లవ్ స్టోరీ ఫేక్ ఉంటే మాత్రం 100% టాప్ 5 బయటకు వస్తుంది. ఇట్లనే తన కళ్ళు మూసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎవరితో లవ్ ట్రై పెట్టకుండా జెన్యున్ ఆడితే మాత్రం టాప్ 2 లో కూర్చుంటుంది అంటాను. కూడా సుమన్ శెట్టి కూడా అన్న ప్లీజ్ అన్న కూడా కాకుండా బాల్స్ పట్టుకెళ్ళి పక్కన వేసుకున్నాడు. అన్న కూడా వదులుతలేదు. మరి ఏంది అందరూ మీద పట్టరే అన్న? నాకైతే నువ్వు రీతు చౌదరి పిఆర్ ఏమో నాకు తెలియదు, కానీ ఆమె అయితే గేమ్ ఏమి ఆడతలేదు, వాస్తవం చెప్తున్నా. తన గేమ్ మంచిగా ఆడితే మంచిగా ఉంటది, లేదు ఇట్లనే వేసాను మాత్రం తొందరనే వెళ్ళిపోతుంది. ఐదు ఐదు 5 వారాలకు ఉంటాను కన్ను మూసుకొని. ఇట్లనే గేమ్ ఆడితే మాత్రం తనైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ జెన్యున్ గేమ్ ఆడి దాన్ని టచ్ చేయకుండా, ఇతరులు ఎవరికైనా టచ్ చేయకుంటే మాత్రం టాప్ 2 లో టాప్ 3 లో కూర్చుంటాను అంతే. తనుజ చాలా జెన్యున్ అన్న, వాస్తవం తనుజ అయితే చాలా జెన్యున్ క్యాండిడేట్. పాపం చిన్న చిన్న వాటికి బాధపడుతుంటది. మొన్న భరణితోని చాలా మంచి బాండ్ అనిపించింది నాకు. తండ్రి కూతుర్ల బాండ్ చాలా గొప్ప అనిపించింది. చూద్దాం, తనుజ ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ కూడా చాలా నవ్విస్తుంది, చాలా కామెడీ అనిపిస్తుంది. అంటే జాతిరత్నాలు, ప్రేమలు, అట్లాంటి కామెడీ సెన్స్ బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి చూద్దాం. తనుజ అయితే రాము రాథోడ్ మంచి సింగర్, చాలా మంచి పేరు ఉంది. అంటే అబ్బాయి ఇంకా ఏమంటారు, వ్యక్తిత్వం బయట పడట్లేదు. ఇంకా తన లోపల ఏముందో మనం చూడాలి. ఇంకా రానున్న రోజు తను తెలుసు. కాబట్టి ప్రస్తుతానికి అయితే వెల్ అండ్ గుడ్ పర్సన్, చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇటు ఆడితే మాత్రం మంచి ఈజీగా టాప్ పైకి వెళ్ళిపోతాడు. చూద్దాం. ఇవి నువ్వు అవునని కాదని నేను కోరుకుంటున్నా. ప్రియా ఎలిమెంట్ అయితే చాలా బాగుంటుంది. ప్రియా గానీ, హరిత హరీష్ గానీ, మన గుండు మ్యాన్ మర్యాద మనీష్ గానీ మర్యాద లేదు. కానీ అట్లా ఈ ముగ్గురు ఎవరు వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది. కానీ మొన్న లాస్ట్ సాటర్డే రోజు ఖర్చులకు ఇచ్చిన నాగార్జున కొడుకు ఒక్క దెబ్బతో సైలెంట్ అయిపోయాడు. మొత్తం దుప్పటి కప్పుకొని సైడ్ కొనుక్కున్నాడు ఒక్క కొడు. లేకుంటే అమ్మో మామూలు ఇల్లు ఆడుకోండి. చాలా తగ్గిందిలే, ఆయన పర్ఫార్మెన్స్ తగ్గింది. కానీ ఒకటి చెప్తున్నా, ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ 9 మాత్రం ఇంకో రకంగా ఉంటది. ఈ 9 వైల్డ్ కార్డ్ కూడా చాలా గట్టిగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే. ఓకే.